బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి. సార్ నమస్తే సార్. సార్ 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 ఇప్పుడు నేను మీకు ఒకే ఒక స్టేట్మెంట్ ఇస్తాను, దాని గురించి మీరు మాట్లాడండి. ఈ మొత్తం ఎపిసోడులోన అంటే ఈ లెటర్ కావచ్చు, ఆ తర్వాత వచ్చిన వార్తలు కావచ్చు, కవిత గారి చిట్ చాట్ కావచ్చు, వీటన్నిటి మొత్తం మీద కవిత గారు వీటన్నిటికీ బాధితురాల? ఇప్పుడు ఆమె బాధ్యులు కాదు, బాధితురాలు కాదు, మా పార్టీ సభ్యురాలు. ఆటలో అరటిపండు. మా పార్టీ సభ్యురాలు. ఓకే ఓకే. తర్వాత అలా కాదు సార్, ఇప్పుడు క్షత్రి గారు ఓకే, మీకున్నటువంటి ఇబ్బందులు మాకు అర్థమవుతాయి, నేను లేదని చెప్పను, కానీ మాకేం ఇబ్బందులు లేవండి. లేదు, మీరు చాలా నర్మగర్భంగా మాట్లాడుతుంటే అట్లా అనిపించింది నాకు. లేదు లేదు, మాకు ఇబ్బందులే లేవు. ఆమె పార్టీ సభ్యురాలు, ఆమె ఆల్రెడీ ప్రతి స్టేట్మెంట్ క్లియర్ గా చెప్తా ఉన్నది. అయితే షోకాస్ నోటీస్ ఏమైనా ఇస్తారండి ఆమెకు? చేయడానికి ఈ విధమైనటువంటి ప్రొపగండా క్రియేట్ చేస్తా ఉన్నారు రాజకీయంగా, నన్ను చూసి ఓర్వలేని వాళ్ళు అనేది ఆమె చెప్తానే ఉన్నది. అంటే అది పార్టీలోనే ఉన్నారని? పార్టీలో ఉంటే ఆమె బయట పెట్టాలి, పేర్లు చెప్పాలి. ఆమె అంటున్నారు కదా సార్, కోవర్టులు ఉన్నారు. అట్లా చెప్పుడు కాదు సార్, పేరు చెప్పాలి. ఇంక ఎవరి పేరు చెప్పాలి చెప్పండి, కడుపు చించుకుంటే కాళ్ళ పైన పడుతుంది. నల్లికుట్లో ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే అనవసరమైన చర్చ. సార్ సార్ చెప్పండి. ఇది పనికి మాలిన చర్చ. అసలు ఎందుకు మీరు టైం పాస్ చేస్తున్నారు నాకు అర్థం కాదు. భలేవారే సార్, రాష్ట్రం అంటుకుపోయే సమస్యను తీసుకొచ్చి పనికి మాలిన చర్చ అంటారు. పని లేనోడు పని కట్టుకొని తన సమయాన్ని, తన టాలెంట్ ను, డబ్బును వేస్ట్ చేస్తున్న చర్చ ఇది. దీనికి ఒక అర్థం పర్థం లేదు, దీనికి ఒక వాల్యూ కూడా లేదండి. అంటే మీరు అలాగే అనాలండి, ఎందుకంటే మీరు అలా అనకపోతే ఇబ్బంది కదా. ఈ చర్చకి వాల్యూ లేదండి. అదే అదే మీ పోనీ సార్, మీరు వాల్యూ యాడ్ చేయండి. ఏం చెప్తే అంటే ఈ విషయంలో మీ ఒపీనియన్ చెప్పండి కనీసం. మీకు ఇప్పుడు క్లారిటీ చెప్తాండి. ఇప్పుడు తెలంగాణ కోసం పుట్టినటువంటి పార్టీ పడ్డటువంటి పాటలు అన్ని ఇన్ని పడతనుకున్నాం. అవునవునవును, అది వాస్తవం. కుటుంబాన్ని కూడా విచ్ఛిన్నం చేసే పరిస్థితులలో ఈరోజు మరి కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయి అని అంటే చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఆమె ఏదో వాళ్ళ తండ్రికి రాసుకున్న లెటర్ బయటికి ఎట్లా వచ్చింది అనేది మరి ఆమెనన్నా చెప్పాలి. ఆల్రెడీ చెప్పేసింది మా నాయనకు రాసిన అని, నేను రిసీవ్ చేసుకున్నా అని మా కేసీఆర్ గారు అధినాయకుడు చెప్పారా అండి? చెప్పండి. నేను రిసీవ్ చేసుకున్నా, చదివిన నా టేబుల్ మీదనే ఉండే, ఇది ఎవడో ఎత్తుకపోయిండు చెప్పిండా? అలా ఎవరైనా చెప్తారా సార్? ఏ నాయకుడైనా అలా చెప్పగలడా సార్? నేను రిసీవ్ చేసుకున్నది చెప్పలే, చదివింది చెప్పలేదు, మరి వచ్చింది రాంది కూడా నేను చెప్పనప్పుడు ఆ గోప్యతను ఇంత రచ్చ దాని గురించి మాటలు ఏం అవసరం అండి? ఆ ఉత్తరం అక్కడ ఉన్న గోప్యతను బయటికి తీసుకురావడం ఏం అవసరము అని ఇప్పుడు మా ప్రశ్న కూడా అదే. ఆయన నేరుగలేరు, దయచేసి అర్థం చేసుకోండి. నేను కేసీఆర్ గారు మెథడాలజీలో మాట్లాడతా. ఓకే ఓకే సార్. లక్ష ఉంటాయి, ప్రతి పార్టీలో లక్ష ఉంటాయి. ఇప్పుడు కరెక్ట్ పాయింట్ చెప్పారు. కవిత ఇప్పుడు కవితమ్మ గారు లెటర్ రాసిన అని ఆమెంతలో ఆమె చెప్పారు, అనౌన్స్మెంట్ చేసుకుంది. అవును కదా? అవును, నేను రిసీవ్ చేసుకున్నా అన్నప్పుడు కదా దానికి వాదన. కేసీఆర్ గారు అన్నారా నేను రిసీవ్ చేసుకున్నాను? ఓహో, అంటే రాశారే కానీ ఇవ్వలేదని అంటున్నారా? ఎవరికి రాశారు మరి? అట్లా కాదండి, మీరే ఇప్పుడు ఇన్ని చర్చలలో అసలు ఆమెకు అపాయింట్మెంటే దొరకట్లేదని మీ అంతా మీరే మాట్లాడుతారు. ఎవరన్నా తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఒక కూతురికి అపాయింట్మెంట్ అవసరం ఉంటుందా అంటే నాకు అర్థం కాదు. ఎవరి నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే లెటర్ రాసిందంటే డౌట్ వస్తుంది కదా సార్, అందుకోసమే. నివేదిక అనేది రెండు ముచ్చట్ల చెప్పేది, అది రాజకీయ చర్చ కాబట్టి ఒక సిస్టమాటికల్ గా, క్రొనాలజికల్ గా దాన్ని రాసి ఒక పార్టీ అధిష్టానానికి ఇచ్చే ఒక పద్ధతి, అది ఒక నివేదిక. తన మనసులో ఉండేది ఎవరైనా, అది కార్యకర్త అయ్యొచ్చు, ప్రతి కార్యకర్త అయ్యొచ్చు, ఏ పార్టీలైనా ఇవ్వచ్చు. 4 ముచ్చట్ల చెప్పేది అది ఒక 20 పేజీలు 30 పేజీలు ఉన్నప్పుడు లేదా 5-6 పేజీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా రాసుకునే ఇస్తారు. అది పద్ధతి. అది సరే, తను రాసింది ఇచ్చినా అని చెప్తా ఉన్నది. ఆ లెటర్ ను బయటికి ఎట్లా వచ్చింది అని ఆమెనే క్వశ్చన్ వేసింది.
అవును. అవునా? అవును. ఆమెనే క్వశ్చన్ వేసింది. అవును. అది బయటికి ఎట్లా పొక్కింది అంటే, నేను మా నాన్నగారికి రాసిన లెటర్ బయటికి ఎట్లా పొక్కింది అంటే, ఏ దుర్మార్గులు దాన్ని బయట పెట్టినరో అని ఆమెనే బాధపడ్డది. అవును. ఆమెనే బాధపడ్డది. అవును. దాని తర్వాత అవును అని చెప్పి, అవును ఇప్పుడు ఒక మాట అండి, లెటర్ నిజంగానే ఎక్కడ మరి తను ఇచ్చిన మాట వాస్తవమే అని తను ఒప్పుకోకపోయే మా కేసీఆర్ గారు. అలాగే ఇస్తే మరి ఈ లెటరు బయటికి బహిర్గతం ఎట్లా అయ్యింది అని చెప్పి ఇంకా పరిశోధన పరిష్కార మార్గాలు వెతకగినవి. అంటే నేను ఏమంటున్నంటే, ఇవన్నీ పిచ్చాపాచి ముచ్చట్లుగా ఏదో ఒకటి ప్రోపగండా క్రియేట్ చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవతల ఒక పెద్ద ప్రాజెక్ట్ కడతా ఉన్నాడండి. ఆ ప్రాజెక్టుకు అసలు అనుమతులే లేవు. ఓకే. ఏ అనుమతులు లేకుండా ప్రాజెక్టు కడతా ఉన్నాడు. అది గ్యారెంటీ మాట్లాడాల్సిన అంశమే. అది ఎవరు కాదనరు విజయార్ గారు. నిజమే, మీరు చెప్పింది 100% కరెక్ట్. దోస్ ఆర్ ఆల్ సీరియస్ ఇష్యూస్. బట్ పొలిటికల్ సినారియోలో చూస్తే కనుక ఇదొక క్లియర్ కట్ సిగ్నిఫికెంట్ చేంజ్ కదా. ప్రజల మైండ్ సెట్ ను ఒకవైపు లాగి దాని మీద ఒక 15 రోజులు నెల రోజులు ప్రోపగండా క్రియేట్ చేసి వదిలేసి ప్రజల దృష్టి అంతా దాని మీద ఉంటే, అప్పనంగా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారితో ఏం పని చేయించుకోవాలి అది పని చేయించుకొని బయటపడతారు. అంటే గోదావరి ట్రిబ్యునల్లో ఏర్పాటు చేయించే క్రమం చర్చ పక్కకి వెళ్తుంది సార్. ఆ ఏర్పాటు చేసే లోపు ఆయన ఆడ ప్రాజెక్ట్ క్లియరెన్స్ చేసుకోవాలి కాబట్టి, కట్టి చూపెట్టుకోవాలి కాబట్టి ఇదంతా తతంగం నడుస్తా ఉన్నది. సార్ ఇప్పుడు ఈ డైవర్షన్ చేస్తున్నది కవిత గారేనా? కవితమ్మ గారి ఎందుకు అవుతారండి? కాదు సార్, ఇప్పుడు చెప్తున్నది ఆవిడే కదా. ఇప్పుడు ప్రెస్ మీడియా ముఖంగా వచ్చి కూర్చొని మాట్లాడుతున్నది ఆవిడ గారే. కాదనే అందుకు మేము కాదనేము, మీరు కాదనలేరు, అది వాస్తవము. మళ్ళీ ఇప్పుడు ఈ చర్చ అంతా జరుగుతోంది అంటే తను చేసిన కామెంట్స్ వల్లనే కదా. ఇప్పుడు లేఖ వరకే ఆగిపోయి ఉంటే మీరు అన్నది నిజం, అక్కడితోనే ఆగిపోయేది. అది ఆ లేఖ ఎవరో లీక్ చేశారు, అదేదో జరిగిపోయింది. ఆమె ఎయిర్పోర్ట్ దిగి ఏమీ మాట్లాడకుండా తల ఇంటికి తాను వెళ్ళిపోయి తండ్రి గారితో కూర్చొని మాట్లాడింటే ఈ ఇబ్బంది ఉండేదే కాదు అసలు. కానీ అక్కడ ఒక రప్చర్ జరుగుతోంది కదా, మళ్ళీ దానికి ఆమె కదా బాధ్యురాలు. ఎందుకంటే తనే మాట్లాడుతున్నారు కదా, అందుకోసమే. నిన్న మాట్లాడిన దానికి పేపర్లో విరుద్ధంగా వచ్చిన మాట వాస్తవాలు విరుద్ధంగా వచ్చాయా? ఉన్నాడు. ఏమంటా ఉన్నారు? అసలు నేను ఏమనలేదు, ఇవన్నీ అనవసరంగా నా మీద ఈ విధంగా రాసిండ్రని అంటనే ఉన్నాను. ఒక ఖండన ఏమైనా ఇస్తారా? ఏంటంటే ఒక ఖండన ఏమైనా ఇచ్చే అవకాశం ఉంది? పార్టీ నుంచి ఇస్తారేమో. ఖండన ఆల్రెడీ ఇచ్చింది కదండి. ఆమె ఇచ్చింది. ఇదంతా ప్రాపగండా, మా మీద ప్రాపగండా చేస్తా ఉన్నారని ఖండన ఇచ్చింది కదా. అనవసరమైనటువంటి అది ఓకే. అంటే ఏంటి, తను కాంగ్రెస్లో చేరుతాను అని చేస్తున్న ప్రచారం తప్పని చెప్పారే కానీ మిగిలిన అంశాలన్నీ కూడా వాస్తవమే కదా. ఒక్క మాట సార్, ఏది ఏమైనా ఒక కార్యకర్త గాని లేదు కుటుంబ సభ్యులే గాని ఎవరన్నా ఇట్లా చేస్తే కేసీఆర్ గారు ఊరుకుంటారండి? అవునవును, కరెక్ట్. చూస్తాడు 2 నిమిషాల్లో వేటేస్తాడు, అప్పుడు అర్థమవుతుంది. బహుశా అదే జరగబోతుందేమో బహుశా. లేదు అట్లా కాదండి. అదే నేను నిజంగా ఇచ్చిన మాట వాస్తవము, ఈ జరిగిన మాట వాస్తవము, ఇట్లా ఉందని చెప్పేంత వరకు అది బాగుంటది. అది అందరు కూడా అరే ఏదో ఇద్దరి మధ్యలో ఉన్నదాన్ని బయట ఎవడు పెట్టాడు అనే క్వశ్చన్ మార్క్ ఇచ్చి వదిలేస్తారు. అది లోపల ఇట్లా ఎవడు పెట్టాడో వారి మీద యాక్షన్ తీసుకుంటారు. అవును, అది అఫీషియల్ గా అంటే అఫీషియల్ గా తీసుకుంటారు. అంటే చట్టబద్ధంగా ఎఫ్ఐఆర్ చేపించి వాడిని జైలు పంపిస్తారు. లేదు కుటుంబ సభ్యులు అయితే లోపల మాట్లాడుకుని సర్ది పెడతారు. ఏం సార్ ఇంతకంటే జరిగేది ఏముంటుంది చెప్పండి? ఇంతకంటే జరిగేది ఏముంటుంది? ఉంటుంది. కానీ ఆ పోయినంతకాలం ఆ ఉత్తరం తర్వాత ఇంకొకటి, ఆ తర్వాత ఇంకొకటి చేసుకుంటా పోతామనంటే అదంతా ఏమైతుంది? కార్యకర్త అయినా సొంత పిల్లలైనా ఆయన కేసీఆర్ గారు ఒక ఉదాహరణ చెప్తాను. తప్పు చేస్తే నా పిల్లలైనా జైలుకోవాల్సిందే అన్నాడు. ఏ రోజు ఆయన మళ్ళా అక్కడ తొంగి చూడలేదు అనే మాట మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అవునవును. ఇప్పుడు కూడా మళ్ళీ తప్పు చేస్తే మళ్ళీ ఆయన పెద్ద పిల్లలు అంటే కనుక్కున్న పిల్లలు ఒకలాగా, భార్య బిడ్డలు ఒకలాగా, అన్నదమ్ములు ఒకలాగా, బంధువర్గం ఒకలాగా అనే దాంట్లో కేసీఆర్ గారు ఎప్పుడు ఉండరు. అందరినీ సమదృష్టితో చూసేటటువంటి నాయకుడు కాబట్టి చూస్తారు. ఎక్కువ ఇండిసిప్లిన్ కనిపించింది అనుకోండి,
ఏ పాయింట్ దొరుకుతుందో దొరకబట్టుకొని ఈ 2 నిమిషాల్లో వేటు చేసే అలవాటు కేసీఆర్ గారికి ఉంది. ఓకే ఓకే ఓకే. అంటే సింహం సైలెంట్ గా ఉన్నది అని అంటే ఏదో అంటే ఓటమిని అంగీకరించినట్టు కాదు. లేదు, చూస్తలేడు అన్నట్టు ఓటమి నాయకుడు అంటే రేవంత్ రెడ్డి గారి విషయం చెప్తా ఉన్నా, ఓకే భారతీయ జనతా పార్టీ విషయం చెప్తా ఉన్నా. ఓకే. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్ని చూసుకుంటా కూర్చున్నాము, ఎప్పుడు లేస్తామో లేచే పరిస్థితి ఉంటుంది. రెండవది అంతర్గతంగా డిసిప్లిన్ విషయంలో ఏ కార్యకర్త గాని నాయకులు గాని బంధువర్గం గాని లేదు తన సొంత పిల్లలు గాని ఏమైనా ఎక్కువ డ్రామాలు చేసిరంటే 2 నిమిషాల్లో ప్యాక్ చేసేయడానికి ఆయన రెడీగా ఉంటాడనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఓకే గుడ్ గుడ్. ఎందుకనంటే కవితమ్మ విషయం వాస్తవంగా ప్రోపగండనే 100% దీని వెనకాల రేవంత్ రెడ్డి గారి హస్తము 1000% ఉన్నది. ఓ ఓకే ఉన్నది. ఏం మాట్లాడతారు సార్? ఉన్నది. పోలీస్ వ్యవస్థ ఆయన చేతిలో ఉంది, ఇంటెలిజెన్స్ ఆయన చేతిలో ఉన్నారు. వాళ్ళ వ్యవస్థ ఇంట్లో లేఖలు మొత్తం ఆయన బయట చేతిలో పెట్టడం రేవంత్ రెడ్డి పెట్టుకొని ఇంటెలిజెన్స్ కేసీఆర్ ఏంటండి? కుటుంబాన్ని సార్ వారు కనీసం ప్రిపేర్ అయినా మాట్లాడమనండి సార్. తోటి రేవంత్ రెడ్డి గారు అన్ని ఉన్నారు. ఇబ్బందులు ఉన్నాయి, మీరు అర్థం చేసుకోవాలి. ఆయన గురువు గారు మీరు చంద్రబాబు కాస్త నాయుడు అర్థం గారు. చేసుకోండి సార్, మీ దగ్గరకు వస్తారు ఇప్పుడు. సార్ ఈ రోజు ఒకటి సెకండ్, ఈ రోజు ఎన్ని సెకండ్లు తీసుకోండి పర్లా. చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఎవరెవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి చేతిలో చెప్పండి. మోదీ గారు ఉన్నారండి, మోదీ గారు ఉన్నారండి, మర్చిపోవద్దు మీరు. ఓ మోడీ గారు ఉన్నారు. ఓకే రేవంత్ రెడ్డి గారు ఉన్నారండి. ఓకే. వీళ్ళిద్దరిని ఆట ఆడించే ఏకైక గురువు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఓకే. అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని చేతిలో పెట్టుకొని తనకు అనుకూలంగా తన అనుకున్న పనులన్నీ చేసుకుంటున్న ఏకైక నాయకుడు. మరి ఏది తెలంగాణకు నిజంగా కూడా మరి ఎవరు విలను అంటే చంద్రబాబు నాయుడు గారు విలను, ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి గారు విలను. రేవంత్ రెడ్డి గారు ఏం చేయలేరండి, ఒక్క మాట ఆయన మాట జవదాంటే 2 నిమిషాల్లో ముఖ్యమంత్రి పదవి ఊడుతుంది. ఆయన జైల్లో కూర్చుంటాడు. నో సార్ ఇక నేను అసలు యాక్సెప్ట్ చేయను. నో 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 ఇవి ఇట్లాంటి చర్చలకు పోతే అసలే ఒప్పుకోను నేను. నో 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 కాదు సార్, మీ దగ్గరకు వస్తాను నేను. లేదు ఇట్లాంటి చర్చకు పోతే నేను అసలు ఓకే విజయరాయ్ గారు, విజయరాయ్ గారు, విజయరాయ్ గారు, సోదరులా ఇప్పుడు సోదరుడా నీవు ఒప్పుకుంటే ఎంత ఒప్పుకోకపోతే ఎంత సరే విజయరాయ్ గారు, విజయరాయ్ గారు, సార్ మీరు విజయరాయ్ గారు, రాజకీయాలు ఏదో మాట్లాడినంత పెద్ద రాజకీయాలు కాదు. మరి మీరేం చేస్తున్నారు సార్? ఏం చేస్తున్నారు మీరు? 10 ఏళ్ళు ఏం చేసిండ్రు? మళ్ళీ మీరు 10 ఏళ్ళు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడిని తెలంగాణ వైపు చూడకుండా అరికట్టడానికి మీకు ఏం అడ్డం వచ్చింది అని అడుగుతున్నా ఈరోజు. ఉట్టిగా మాట్లాడొద్దు, ఏదో సందర్భం వచ్చింది మాట్లాడడానికి అవకాశం వచ్చిందని ఇష్టానికి మాట్లాడొద్దు. మీరు పెద్దవారు, అనుభవం ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారి గీత దాటితే రేవంత్ రెడ్డి గారు పదవి పోతా. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? కొంచెం మనసాక్షి ఉండి మాట్లాడాలి. మీరు కొంచెం మనసాక్షి ఉండి మాట్లాడాలి సార్. రేవంత్ రెడ్డి గారు మాట విని తెలంగాణ ప్రయోజనాలను ఏం చేసిండ్రు మరి మీరు 10 ఏళ్ళు ఏం చేసిండ్రు మీరు? ఎందుకు 10 ఏళ్ళు కోర్టుకు పోలేదు మీ హరీష్ రావు గారు? ప్రూవ్ చేస్తాం చేయండి వచ్చి మరి. ఓకే ఓకే చేయమని అడుగుతున్నాను. దిగ్విజయంగా డైవర్ట్ అయిపోతుంది, ఆయన అనుకూలంగా అయిపోతుంది. ఆయన వాస్తవంగా సబ్జెక్ట్ డైవర్ట్ చేసి అర్థం చేస్తున్నారు. సార్ 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 విజయరాయ్ గారు, ఆయన ఏమనుకున్నాడు ఆనందంలోకి వెళ్ళిపోయారు మీరు. విజయరాయ్ గారు, నేను అదే అంటున్నా, సబ్జెక్ట్ ని డివైడ్ చేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ పెట్టింది పేరు. విజయరాయ్ గారు, విజయరాయ్ గారు, విజయరాయ్ గారు, దయచేసి మీరు జూమ్లో ఉన్నారు, నేను మిమ్మల్ని డైరెక్ట్గా చూడలేకపోతున్నాను. దయచేసి మీరు నా మాట వినండి. మనం లెటర్ స్టిక్ ఆన్ టు ది టాపిక్, ఓకేనా? లేదండి ఒక విషయం మీరు మర్చిపోయారు, ఇప్పటిదాకా మాట్లాడిన దాంట్లో బీజేపీలోకి వెళ్తుందా కాంగ్రెస్ లోకి కాదు, ఆవిడ టీడీపీ వైపు వెళ్తుందట. అది విషయం. డైవర్షన్ పాలిటిక్స్ అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆట ఆడిస్తున్నారంటే ఆడిస్తున్నారు. బనకచెర్ల కట్టడానికి అడ్డంకులు లేకుండా ఉండడానికి కవిత ఇష్యూని రేజ్ చేయడం వల్ల జరుగుతుంది.